హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ కర్రీ సింపుల్గా టేస్టీగా గ్రేవీ కన్సిస్టెన్సీలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత తయారీ విధానం చూద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అలాగే ఆయిల్ వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు దాంట్లో పోపు దినుసులు అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఒక 4-5 టమాటాలు సరిపోతాయి. నేను 5 టమాటాలు తీసుకున్నాను. ఇవి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను రాక్ సాల్ట్ వేసానండి. కల్లుప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల వరకు బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ టమాటాలు మొత్తం ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. సగం గ్లాస్ వరకు వాటర్ పడతాయి. వాటర్ వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకుందాము. ఎగ్స్కి సన్నగా ఒక 2-3 ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకు ఆ గ్రేవీ మొత్తం ఎగ్గులోకి వెళ్ళిపోయి ఉడికించిన తర్వాత బాగా టేస్ట్గా ఉంటుంది గుడ్డు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి గ్రేవీ లాగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీంట్లో కావాల్సిన మసాలా ధనియాలు, అల్లం, తెల్లగడ్డ, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు వాటిని పొడి చేసి వేసుకోవడమేను. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మసాలా చాలా సింపుల్ అండి. ఏ కర్రీలో కన్నా కూడా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దంచి వేసుకుంటే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి.